This is a Teja News Television broadcast. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివాసీల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలను వైల్డ్ యాక్ట్ పేరుతో మైదార ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఈసం కృష్ణ అధ్యక్షత వహించగా జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వరరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అడవుల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూముల వద్ద ట్రెంచ్లు తవ్వటం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ఆదివాసీలను అడవుల నుంచి బలవంతంగా తరలించే చర్యలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని వారు పేర్కొన్నారు. ఈ ధర్నాలో గౌని నాగేశ్వరరావు, కల్తి వెంకటేశ్వర్లు, ముసలి సతీష్, సంజ, కోట నాగమణి, గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు ఆ భూమిని. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలను ఎల్లగొట్టి కూడా ఈ ప్రాంతంలో కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయడం కోసం, బడా కాంట్రాక్ట్కి అప్పచెప్పడం కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే లాస్ట్కి లొసుకే ఉన్నది అంటే ఈ మొత్తం కూడా అభయారణ్యం, అంటే జంతువులు తిరుగుతున్నటువంటి ప్రదేశం. జంతువులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో ఎవరు ఉండటానికి వీలు లేదని చెప్పి మొదలుపెట్టారు. ఇది ఒక కొత్త సాగు అన్నమాట. జంతువులు తిరిగేది ఇప్పుడేనా? ఈ భూమి పుట్టిన కానించి, ఈ ప్రకృతి ఏర్పడ్డ కానించి వెళ్ళి జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నాం, అంతా ఉన్నాయి. కానీ ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్టుగా, జంతువులు కొత్తగా తెచ్చినట్టుగా జంతువుల కోసం మిమ్మల్ని మొత్తం ఎల్లగొడతానని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న డిఎఫ్ ప్రకటన చేశాడు. 20 తారీఖున ప్రకటన చేశాడు, ఇక్కడ జంతువులు ఉన్నాయని చెప్పి. జంతువులు ఎప్పటి నుంచెల్లో ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచెల్లో జీవిస్తూ ఉన్నారు. మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు, కొంతమంది ఇంకా 30 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు. ఆ జీవన విధానానికి అనుగుణంగా ప్రయాణం కొనసాగించినటువంటి ప్రభుత్వాలు ఆదివాసీలని ఎల్లగొట్టడం కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. 170 ఉన్నది, వీసా చట్టం ఉన్నది, అడవి హక్కుల చట్టం 2006 చట్టం ఉన్నది. ఈ చట్టం మొత్తం ఆదివాసీల కోసం ఉన్నటువంటి చట్టాలు. అయినప్పటికీ ఆ చట్టాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఆ చట్టాన్ని అమలు చేసి